వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది వచ్చేసి అయితే డబల్ ఫోల్డింగ్ పైన హ్యాండ్ అయితే కట్ చేశాను. ముందు వీడియోలో నెక్ డిజైన్ చూపించాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పైన ఎలానో చూద్దామండి. ముందుగా పావించుకు ఆ విధంగా మార్క్ చేసుకొని మనం వచ్చేసి హ్యాండ్ హైట్ దాన్ని బట్టి మనం అయితే పొడవును మార్కింగ్ చేసుకొని 5 ఇంచులకు మార్కింగ్ చేసి గ్యాప్ వచ్చేసి 1 ఇంచుకు మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని 1 ఇంచు లేదంటే 3/4 ఇంచు ఇంకా దగ్గరికి కావాలి మనకు అనుకుంటే హాఫ్ ఇంచ్ అయినా సరే మార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది డిజైన్ కూడా. చూడండి ఇలా మార్కింగ్ చేసుకొని సైజుని కూడా తీసుకోండి. ఫస్ట్ 5 ఇంచెస్, తర్వాత 4 ½ తర్వాత వచ్చేసి 4 ఇంచెస్ ఇలా మనకు సైజు ఎంతలో కావాలి డిస్టెన్స్ అనేది చూసుకొని మీరైతే మార్కింగ్ చేసుకోండి. మిషన్ పైన ఈజీగా హ్యాండ్ డిజైన్ అయితే చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఏంటంటే మనం మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ ఎలా అయితే డిజైన్ లాగా వస్తుందో ఇది కూడా సింపుల్గా హ్యాండ్స్కు డిజైన్ వేసుకొని బ్యాక్ నెక్ పైపింగ్ వేసుకున్నా కూడా మనకు బ్లౌజ్ వేసుకున్న లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా రెండో సైడ్కు ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలండి. క్లాత్ అనేది మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా కొంచెం డార్క్గా వేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకు లైట్గా ప్రింట్ అయితే పడుతుంది చూడండి. ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి. లైట్గా ప్రింట్ అనేది పడుతుంది చూడండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా నీట్గా మార్కింగ్ అయితే చేసుకోండి. అప్పుడు 2 సైడ్స్ మనకు సేమ్ సైజులో వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మీకు ఏ థ్రెడ్ అయితే కావాలి అనుకుంటుండో ఆ కలర్ తోటి మనకు నెక్కు ముందు వీడియోలో ఎలా అయితే చూపించానో అదే విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. చూడండి ఇలా నీట్గా సన్నగా చిన్న కుట్టు అయితే పెట్టుకోండి. అప్పుడు ఏంటి అంటే మనం ఒకదానిపైన ఒకటి స్టిచ్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ పైన ఆ డిజైన్ అనేది చాలా లుక్‌గా కనిపిస్తుందండి. పెద్ద కుట్టు పెట్టేసరికి మనకేంటంటే దూరంగా అనేది స్టిచ్ పడుతుంది కదా! అందుకోసమని కొంచెం చిన్న కుట్టు పెట్టేసుకొని మనకి ఎన్నైతే హ్యాండ్స్‌కి మనము మార్కింగ్ చేసుకున్నామో అన్నిటిని అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనకు ఒక్క హ్యాండ్ డిజైన్ గానీ, నెక్ డిజైన్స్ గానీ తెలిసిందనుకోండి, మనమే దాన్ని ఇంకొకలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలనే ఐడియాలు కూడా మనకే వచ్చేస్తూనే ఉంటాయండి. మనం ఈజీగా ఇలా మిషన్ పైనే చిన్న చిన్న డిజైన్స్ వేసుకున్నామనుకోండి, చూడ్డానికి డైలీ వేర్ శారీస్‌కైనా కూడా ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు చాలా బావుంటుందండి. మనకు మగ్గం వర్క్ వేసుకున్నప్పుడు ఎంత నీట్ ఫినిషింగ్‌తో ఉంటుందో, మనం మిషన్ పైన స్టిచ్ వేసుకున్నప్పుడు కూడా అంతే నీట్ ఫినిషింగ్ ఉంటుందని మనకొక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనమే ఓన్‌గా రెడీ చేసుకుంటాం కదా డిజైన్స్ అయితే. చూడండి ఈ విధంగా అన్నిటినైతే స్టిచ్ వేసుకోండి. మనకు ఇంకా దగ్గరికి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. అనేది మన చాయిస్. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీకు ఏ కలర్ థ్రెడ్ కావాలో చూసుకొని పెట్టేసుకోండి. ఇలా అన్నిటిని స్టిచ్ వేసాను వన్ సైడ్. ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి నీట్‌గా. చూడండి అన్నిటికైతే స్టిచ్ వేయడం అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి హ్యాండ్ అయితే. మనకు కావాలంటే మనం స్టిచ్ వేసుకున్న మిడిల్‌లో కూడా సేమ్ లెవెల్ పెట్టేసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా ఉంచుకున్నా సరే రివర్స్‌లో వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి మనకు పైన చిన్న చిన్న పూసలు పెట్టుకోవచ్చు, కుందన్స్ పెట్టుకోవచ్చు. మన చాయిస్ అండి. మీకు చెమ్కీ అయినా సరే పెట్టుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న కుందన్స్ లాంటివి ఉన్నవి చూసారా ఇవి చూపిచ్చేటివి అవైతే గ్లూ తోటైతే అప్లై చేస్తానండి. చూడండి ఈ విధంగా నీట్‌గా. ఓకేనా. గ్లూ అనేది తీసుకొని మనం ఎక్కడెక్కడ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ మిడిల్‌లో అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు కార్నర్‌కి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నిటికి చిన్న చిన్న డాట్‌లాగా గ్లూ అనేది అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్న తర్వాత వాటిని తీసుకొని వాటి పైన పెట్టి ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా. చాలా నీట్‌గా ఉంటుంది. డిజైన్ కూడా సింపుల్‌గా ఉన్న మనము స్టిచ్ వేసుకున్నాక చాలా బాగా కనిపిస్తుందని నీట్‌గా కూడా ఉంటుంది. చూడండి ఇలా. ఈ విధంగా నీట్‌గా అన్నిటిని వన్ బై వన్ మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా. అప్పుడు మనకు బ్యూటిఫుల్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది ఈజీగానే. చూడండి వన్ సైడ్ అయితే పెట్టాను. రెండో సైడ్ కూడా అదే విధంగా పెట్టేసుకోండి. అయిపోతుంది. చూడండి 2 సైడ్స్ అయితే పెట్టేసాను. ఎంత నీట్‌గా కనిపిస్తుందో చూడండి. మనం కుందన్స్ పెట్టాక చాలా బావుందండి. కింది సైడ్‌నొచ్చేసి ఒకవేళ పైపింగ్ ఉంటే మీరు పైపింగ్ వేసుకోండి. లేదు లైనింగ్ క్లాత్ వేసుకుంటే లైనింగ్ క్లాత్ తోటి ఉల్టాయించుకోండి. లేదు మనకు పైపింగ్ వద్దు, లైనింగ్ క్లాత్ కూడా లేదు అనుకుంటే వన్ సైడ్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన నేనైతే సింగిల్ ఫోల్డ్‌లో చూపిచ్చాను. మీరు క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది చూడండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ నచ్చితే. చూడండి ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ డిజైన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.